మదర్స్‌కి ఫిట్‌గా ఉండాలి, టు గెట్ బ్యాక్ ఇంటూ దేర్ ప్రీ ప్రెగ్నెంట్ స్టేట్ అని అనిపిస్తుంది. ఇప్పుడు ఎక్కువ అవేర్‌నెస్ ఉండడం వల్ల దాన్ని పాపులర్‌గా మనం వింటున్న టర్మ్ మామీ మేకోవర్. టమ్మీ టక్‌లో మోస్ట్‌లీ 3 కాంపోనెంట్స్‌ని కరెక్ట్ చేస్తాం. యూజువల్‌గా అబ్డోమెన్ పెరిగిన తర్వాత రిట్రాక్ట్ అయినప్పుడు కింద అంబిలికస్ కింద చాలా ఎక్సెస్ స్కిన్ సాగీగా ఉండిపోతది. అదొకటి ఎక్సెస్ స్కిన్ రిమూవ్ చేసేస్తాం. ఇంకొకటి మజిల్ డైవారికేషన్ అంటారు. సో దాన్ని కూడా రిపేర్ చేసి స్ట్రెంథెన్ చేస్తాం. ఇంకొకటి ఫ్యాట్ డిపాజిట్స్. ఈ మధ్య కాలంలో ఫీమేల్ జెనిటల్ సర్జరీ అని చెప్పి వింటున్నాము. అంటే ఏంటి ఇది, ఎలా యూస్ఫుల్గా ఉంటుంది? ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చెప్పుకోలేక అలా చాలా హిడెన్గా ఉండిపోయేవి. కానీ ఈ మధ్య కాలంలో అవేర్నెస్ పెరగడం వల్ల కూడా ఉమెన్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్ విత్ దేర్ కంప్లైంట్స్. ఈ ఇంప్లాంట్స్ వాడడం వల్ల క్యాన్సర్ ఏమన్నా ఫ్యూచర్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అంటే? ఈ ఇంప్లాంట్స్ అనేది ఫారెన్ మెటీరియల్, సిలికోన్ ఇంప్లాంట్స్. దాంట్లో కొంతమందిలో స్టాటిస్టిక్స్ ప్రకారం సర్వే చేసిన దాంట్లో పర్సంటేజ్ ఆఫ్ పీపుల్లో ఒక టైప్ ఆఫ్ క్యాన్సర్ ఏఎల్సిసి అన్నది ఐడెంటిఫై చేశారు. బ్రెస్ట్ సైజ్ పెంచుకోవడానికి కొంతమంది కప్పింగ్ థెరపీ అని చెప్పి కొన్ని క్రీమ్స్ వాడడం, ఏవేవో టాబ్లెట్స్ వాడడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా. మీరు దీన్ని బాగా మీడియాలో ఎంత వీలైతే అంత వైరల్ చేయాలి. ఎందుకంటే ప్లీజ్ డోంట్ యూజ్ క్రీమ్స్, జెల్లీస్, టాబ్లెట్స్ ఫర్ బ్రెస్ట్ సైజ్ ఇంప్రూవ్మెంట్ డజంట్ వర్క్. I'm Dr. Suma Sandhala, consultant plastic and cosmetic surgeon. I'm specialized in breast and body contouring at Apollo Jubilee Hills. Please watch this podcast to know more about mommy makeover, breast and body contouring, and also rhinoplasty. Please do watch this.